రెడీనా అందరూ? గుడ్ గుడ్. ఈసారి నెంబర్ ఎట్లా తీసుకున్నాను చూడండి. దెబ్బ చదవండి నెంబర్లో. వెరీ గుడ్. మనం పోల్చాలంటే ఫస్ట్ వందల స్థానం చూడాలి కదా. వందల స్థానం చూడండి. ఏమి వందల స్థానం ఏమైంది? సమానంగా ఉంది కాబట్టి పోల్చడానికి వీలు లేదు. మళ్ళీ 4 వందల స్థానాన్ని యథావిధిగా పెట్టండి. ఇప్పుడు ఏం చూడాలి? పదుల స్థానం చూడాలి. వందల స్థానం అయిపోయింది కదా. ఇప్పుడు పదుల స్థానం. పదుల స్థానం చూడండి. ఇది ఏది తక్కువ ఉంది, ఏది ఎక్కువ ఉంది? అది కూడా సమానంగా ఉంది కాబట్టి దీంతో కూడా మనకు పోల్చడానికి రాదు. ఇప్పుడు ఏం చేస్తాం మనము? ఇంకా మిగిలింది ఏ స్థానం ఉంది? ఏ స్థానం మిగిలింది? ఒకట్ల స్థానాన్ని చూద్దాం. చూడండి, తెలుస్తుందా మీకు? గుడ్. చూడండి, 2 అంటే 2 ఒకట్లు, ఇవి 5 ఒకట్లు. చూడండి జాగ్రత్తగా. ఏ చిన్నది మరి? ఇప్పుడు సింబల్ పెడదాం. 5 కన్నా 2 చిన్నది. ఏదో స్థానానికి అన్ని ఫస్ట్ నెంబర్లో తీసుకొస్తున్నా. ఓకే, ఇప్పుడు సింబల్ తెస్తున్నా. అర్థమైందా? కింద కూడా ఈ సింబల్ పెట్టండి. అర్థమైందా? 412 415 కన్నా చిన్నది. ఎందుకు చిన్నది అంటే ఒకట్ల స్థానంలో 2 ఒకట్లే ఉన్నాయి, ఇక్కడ ఒకట్ల స్థానంలో 5 ఒకట్లు ఉన్నాయి కాబట్టి 412 చిన్నది అని చెప్పాలి. ఈ లెక్క నుంచి ఏం తెలుసుకున్నారు? వందల స్థానం సమానమైనప్పుడు పదుల స్థానం చూసుకోవాలి, పదుల స్థానాలు సమానమైనప్పుడు ఒకట్ల స్థానాలు చూసుకోవాలి. ఓకేనా? దాన్ని బట్టి చిన్నదా పెద్దదా మీరు చెప్పొచ్చు. ఏ లెక్క ఇచ్చినా కూడా మీరు ఇప్పుడు చెయ్యొచ్చు.